ఈరోజు మనం చెప్పుకుతున్న టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా పోతుంది. ఈ థర్డ్ వీక్లో నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, వాళ్ళ పేర్లు ఏంటో డీటెయిల్గా చెప్తాను. పర్టికులర్గా వాళ్ళే ఎందుకు నామినేషన్లో ఉన్నారు, ఆ నామినేషన్స్లో ఉన్న 3 మెంబర్స్ టెనెంట్స్, 3 మెంబర్స్ ఓనర్స్, ఈ 3 మెంబర్స్లో నుంచి ఎంతమంది ఎలిమినేట్ అవుతున్నారు, ఈ 3 మెంబర్స్ నుంచి ఎంతమంది ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరి పర్ఫార్మెన్స్ తక్కువ ఉండడం వల్ల ఎందుకని ఎలిమినేట్ అయ్యారని ఈ వీడియో అయితే డీటెయిల్గా చెప్పేద్దాము. సో ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు, డీటెయిల్గా చెప్పబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ కూడా చేయండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వీక్లో అయితే కనుక నామినేషన్స్ హోరాహోరీగా సాగబోతున్నాయి. ఆల్రెడీ డీమాన్ పవన్ కెప్టెన్సీలో జరిగే ఈ థర్డ్ వీక్లో అయితే కనుక ఒక రేంజ్లో జరగబోతుంది. సో ఆ రేంజ్లో ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే టాపిక్ స్టార్ట్ చేయే ముందు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో ఒక్కసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓనర్స్లో ఎవరు ఉన్నారో చెప్తాము. ఓనర్స్లో వచ్చేసి ఇక్కడ డివైడ్ చేసి చెప్దాము. టెనెంట్స్లో ఎవరున్నా, కామనర్స్లో ఎవరున్నారో, సెలబ్రిటీస్లో ఎవరున్నారో చెప్తాను. దాని పరంగా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయము. ఇక్కడ వచ్చేసి సెలబ్రిటీస్లో రాము రాథోడ్, ప్రియా చౌదరి, దాని తర్వాత సంజనీ ఫ్లోరా, వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీస్ లెవెల్లో ఉన్నారు. కామనర్స్లో వచ్చేసి కళ్యాణ్, హరీష్, దాని తర్వాత ప్రియా, వీళ్ళు ముగ్గురు మొత్తం 6 ఉన్నారనమాట. పర్టికులర్గా ఒక్కొక్కళ్ళ గురించి ఒక 3-4 మినిట్స్ డీప్గా డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఉండడానికి రీజన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఉన్నారు, వేరే వాళ్ళు ఉండొచ్చు కదా వీళ్ళ ప్లేస్లో అని చెప్పి చెప్దాం అనమాట. అండ్ ఈరోజు వరకు నామినేషన్స్ అంటే ఓట్స్ పరంగా చూసుకుంటే ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారు చెప్పేసిన తర్వాత ఆ తర్వాత వీళ్ళ గురించి ఇండివిజువల్గా చెప్దాము. సో మనం చూసుకుంటే కనుక ప్రోగ్రెస్ ఫస్ట్ సంజనీ ఫ్లోరా గారు ఉన్నారండి. ఆవిడ ఎందుకు మంచి పొజిషన్లో ఉన్నారో డీటెయిల్గా చెప్దాము. ఆవిడ వచ్చిన మార్పు గురించి మనం మాట్లాడుకుందాము. రాము రాథోడ్ హీఈస్ ద ఎక్సలెంట్ పర్సన్ అనమాట. సో అతను కూడా చెప్పుకోవాలి. కళ్యాణ్, సో ఇతను ఓకే. దాని తర్వాత రితు చౌదరి, ఈవిడ మామూలు కాదు బాబాయ్, ఒక రేంజ్లో ఉంటుంది ఈవిడ గురించి అయితే. మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో నిన్న పెట్టిన వీడియో కూడా చూడండి, మీరు అని చూడకపోతే కింద నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. వరస్ట్ అనమాట. హరీష్, ఈయనైతే కొంచెం బెటర్. ప్రియా శెట్టి గాన్, మై లవ్ ఈస్ గాన్, గోవెంట్ గాన్. ప్రియా అయితే కనుక గోవెంట్ గాన్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇండివిజువల్గా చెప్తాను. సో రాము రాథోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రాథోడ్ డే 1 నుంచి ఫస్ట్ వీక్ నుంచి స్టిల్ ఈరోజు వరకు అయితే కనుక తను ఈ పని చేయనని చెప్పి ఎక్కడ ఒక చిన్న మాట కూడా చెప్పడు. ప్రతి పని డీటెయిల్గా చేస్తాడు, అందరితో సరదాగా మాట్లాడతాడు, కామెడీగా ఉంటాడు. ప్లస్ అందరు ఏ పని చెప్పినా చేస్తాడు. ఆ పని చేయని ఈ పని చేయని చెప్తాడు. తను చేసిన టాస్కుల్లో ఒకటి చెఫ్గా బాగా చేశాడు. దాని తర్వాత లాండ్రీ వర్క్ సూపర్గా ఎరగొట్టాడు. ఒక వీక్ చెఫ్గా ఉన్నాడు, ఇంకో వీక్ లాండ్రీగా ఉన్నాడు. ఏ పని చేసినా ఆ పని ఈ పని చేయని చెప్పి ఎక్కడ ఆప్షనల్ పెట్టాలన్నమాట. తన పనులు తను చేస్తా, వేరే వాళ్ళ పనులు కూడా చేస్తాడు అనమాట. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గేమ్ అనమాట. సో అన్ని గేమ్స్లో కూడా అప్పుడు మనం చూసే ఉంటాం ఆ రోజు. ఆ గేమ్లో ఎంత మంచిగా ఆటలాడతాడు. ఒక వాల్ మీద రాడ్లు పెట్టేసి ఆడుతూ ఉంటే కనుక సూపర్ కదా. సింగర్ మంచి గేమ్ ఆడతాడు. బట్ ఏంటంటే ప్రియా చౌదరి కావాలని చెప్పి రాము రాథోడ్ మీద ముద్ర వేసి తనను డీగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ పాయింట్ ఎంతమంది అబ్జర్వ్ చేశారో మన కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ పాయింట్ అదేనండి. ఒక సెలబ్రిటీలుగా ఉన్న రితు చౌదరి ఇంకో సెలబ్రిటీని తొక్కేయడానికి చూడడం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆల్రెడీ 6 మెంబర్స్ టెనెంట్స్లో ఒకళ్ళు ఓనర్లు వెళ్తానన్న టాస్క్లో రాము రాథోడ్ ఓనర్గా చేంజ్ అవుతాడు. బట్ ఇక్కడ ఫర్ చేంజ్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిందేనండి. సో దీని గురించి ఎక్కువ చెప్పను, సింపుల్ షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తాను అనమాట. రితు చౌదరి చెప్తుంది, అరే మన ఇద్దరం చివరిదాకా ఉందని చెప్పి ముందు చెప్పుకున్నాం అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. సో తనుజ పాపం ఫీల్ అయ్యి నన్ను కన్ను కొట్టి నన్ను పొడి చేద్దాం అనుకున్నారు, అంటే అవుట్ చేద్దాం అనుకున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న ఎలిమినేషన్ టాపిక్లో తన మీద బ్లేమ్ వేశారు. తనుజ ప్రీతి చౌదరి మాట్లాడుకోలేదని చెప్పి రాముని నుంచోపెట్టి
దగ్గర దగ్గర 45 మినిట్స్ తన బ్రెయిన్ తినేస్తారు. అసలు రితు చౌదరి కలిసేపోతే డిస్కషన్ అంతా ఉండేది కాదుగా. ఇప్పుడు నీ మీద పడిందే ప్లేను అబద్ధం నిజమో నీకు తెలుసు, ప్లస్ అది అతని మీదకి రుద్దుతున్నారనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళు గేమ్లో కరెక్టా? నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు కూడా కరెక్టా కాదా అనేది ఓటింగ్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ప్రియా చౌదరి కరెక్టా, రాము రాథోడ్ కరెక్టా? నా దృష్టిలో అయితే కనుక రాము రాథోడ్ 100% కరెక్ట్. నా ఓటు అయితే తనకే వేస్తాను. సో తనకే వేస్తానంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే తనకే వేస్తానని చెప్తున్నాను. సో మీ అభిప్రాయం మీది, నాకు జెన్యున్గా అనిపిస్తుంది కాబట్టి నేను రివ్యూ అయితే చెప్తున్నాను. సో దట్ ఈస్ ద జెన్యున్. సో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే రాము రాథోడ్ రితు చౌదరితో పోల్చుకుంటే రాము రాథోడ్ ఎక్సలెంట్, దాని తర్వాత రితు చౌదరి ఫ్లాప్, అటర్ ఫ్లాప్. ఎందుకంటే కనుక డే 1 నుంచి ఆవిడ గురించి అబ్జర్వ్ చేస్తే పని చేయడం తక్కువ, మాటలు ఎక్కువ, సొల్లు కబుర్లు ఎక్కువ అనమాట. డే 1 నుంచి ఎక్కడ పని చేస్తుంది? విశ్వాసస్లో పెట్టారు, ఏం చేస్తుంది? ఎవరిని ఎలా జరపాలి, ఎవరిని ఎలా సైడ్ చేయాలి అని చెప్పి అడ్వాంటేజ్గా తీసుకొని డీమాన్ పవన్ దగ్గర అందరి దగ్గర జపం చేస్తున్నా అనమాట. నా దయతోనే నువ్వు కెప్టెన్ అయ్యావయ్యా, లేకపోతే అయ్యేవాడు కాదు నాయన అన్నట్టుగా చెప్తున్నా అనమాట. నీ దయతో అవడం ఏంటి? డీమాన్ పవన్ తన దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది, ఈజ్ ద స్ట్రెంగ్త్ పర్సన్. సో తను కష్టపడి ఆడి గెలుచుకున్నాడు తప్ప నువ్వు సపోర్ట్ ఇచ్చావు, ఓకే, దాని గురించి డబ్బా కొడుతున్నావు అందరి దగ్గర అనమాట. సో అది నాకు అయితే కరెక్ట్ అనిపించలేదు. దట్టు నిన్న జరిగిన ఈవినింగ్ టాస్క్లో కానివ్వండి, స్టిల్ ఈరోజు జరుగుతున్న రణరంగం అనే టాస్క్లో కానివ్వండి, తన యొక్క బిహేవియర్ అసలు యాటిట్యూడ్ అస్సలు నచ్చలేదండి. వరస్ట్ అనమాట. అందరి దగ్గర ఏదో చీప్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో అది నాకైతే కనుక కరెక్ట్గా అనిపించలేదు. తనైతే కనుక ఫ్లాప్. సో నా దృష్టిలో తను ఫ్లాప్. దాని తర్వాత 3వ పర్సన్ అనమాట, సూపర్ అండి. అసలు ఈవిడైతే కనుక ఫ్లోరా గారు అద్భుతం, సూపరోహో అనమాట. వీడి గురించి చెప్పుకోవాలంటే ఎందుకంటే కనుక ఫ్లోరా గారు డే 1 నుంచి వాష్రూమ్స్లో బట్టలు క్లీన్ చేయడం, దాని తర్వాత సెకండ్ వీక్లో బాత్రూమ్స్ క్లీన్ చేయడం, వీటిలో పని చేస్తూ ఉన్నారు. ఉండగా సెకండ్ వీక్ నామినేషన్స్లో నాకు సార్ అడుగుతారు ఏమని, హౌస్లో ది మోస్ట్ బోరింగ్ ఎవరని చెప్పి ఆవిడని జైల్లో పెట్టిన తర్వాత పెట్టకపోయే ముందు 2 డేస్కి ముందు కూడా ఆవిడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు, అది యాక్సెప్ట్ చేయాలి. ఆవిడ నిజంగా అంత లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వ్యక్తి ఒక 2-3 డేస్ అందరికీ దూరంగా, అందరికీ బయట ఆవిడ సింగిల్గా పడుకుందండి. ఎంత డేర్ ఉండాలండి, ఆవిడ ఎంతమంది మనసులు గెలుచుకొని ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. అందరు హౌస్లో ఉంటే తను ఒక్కటే సింగిల్గా డేర్ ఆడమనిషి బయట పడుకుందంటే బిగ్ బాస్ హౌస్ సెక్యూరిటీ ఓకే అయినా కూడా అసలు నిద్ర పట్టింది, ఏం ఆలోచించక ప్రశాంతంగా పడుకుని చూసారా. ఆవిడకి హ్యాండ్స్ అప్ అండి నిజంగా. ఆవిడైతే కనుక ఈ లెవెల్లో వెళ్ళిపోయారనమాట. ఆవిడ గ్రాఫ్ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఆవిడైతే కనుక నామినేషన్స్లో ఉన్నా కూడా ఎలిమినేట్ అయితేనే అవ్వదు. అది నా యొక్క అభిప్రాయం కాదు, ఆడియన్స్ యొక్క అభిప్రాయం చెప్పి కూడా నేను భావిస్తున్నాను. తర్వాత 4th వన్ కళ్యాణ్. దీని గురించి ఏం చెప్పాలండి, అటు ఇటు కాకుండా ఉంటాడు. ఇటు ఎలిమినేషనా ఇటు సేఫా, ఇటు ఎలిమినేషనా ఇటు సేఫా. మనోడి పనులు కూడా అలాగే ఉంటాయండి. కాసేపు ఏమో వెళ్తూ ఉంటాడు, కాసేపు ఏమో వెళ్తూ ఉంటాడు. ఆ రోజు ఇమాన్యుయల్ బ్రదర్ మాట్లాడినట్టుగా ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అతను కరెక్ట్గా గేమ్ ఆడట్లా. ఈరోజు రణరంగంలో టాస్క్ని చూసుకుంటే ప్రియాని కూడా దగ్గర తీసుకుని మచ్చగిస్తూ ఉంటాడు, చిన్నపిల్లడు మచ్చ ఇచ్చినట్టు. చూసేవాళ్ళకి వేరే రకంగా అనిపిస్తుంది కదా. సో ఏమన్నా ఉంటే ఓకే కామ్ అంటే ఏ పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాడు, ఏంటేంటో అసలు ఎవరైనా అనుకుంటారా, ఎవరైనా అనుకొని ఏమన్నా అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో, అట్లీస్ట్ అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా, కష్టం కదా. అండ్ మనోడు ఆడే గేమ్ కూడా నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. ఆ రోజు కాలచక్రం టాస్క్లో మనోడు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అదేంటంటే కనుక అవకాశం రాదని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడు. అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాలి, అవకాశం వచ్చేలాగా చేసుకోవాలి. మన మాట విధానం, మాట తీరు, హౌస్లో మనం ఉండే వాళ్ళ బిహేవియర్స్, యాటిట్యూడ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎంతసేపు లేడీస్తూ ఉంటే ఏమొస్తుంది నీకు, బాధ కానీ తప్ప ఏమి రాదు. అది మనోడు అభిప్రాయం అయితే కనుక మనోడు అటు హిట్ కాదు, ఇటు ఫ్లాప్ కాదు. సో అదే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. దాని తర్వాత హరీష్ గారు ఫస్ట్ వీక్ అయితే కనుక అదరహో, అక్కడి నుంచి అయిన తర్వాత ఆయన బెదరహో అయిపోయి 2-3 రోజులు డ్రాప్ అయిపోయారు అనమాట. 4th డే నుంచి మళ్ళీ సెకండ్ వీక్లో కొంచెం ఊపు పుచ్చుకున్నారు.
పుంజుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత నాకు సార్ కొంచెం పొగిడారు. మళ్ళీ మండేలో ఆయన వచ్చాడు. మండేలో అగైన్ మళ్ళీ నామినేషన్స్లో పెట్టారు. అది ఫేక్ నామినేషన్. నలుగురు కలిసి ఆయన కావాలని టార్గెట్ చేసి ఆయన్ని నామినేట్ చేయడం జరిగిందనమాట. హరిత హరీష్ గారు నిజంగా ఆయనకి మనం జెన్యున్గా హ్యాండ్సప్ చేయాలి. ఆయనకైతే కనుక హరిత హరీష్ గారికి నలుగురితో పోరాడి ఆ రోజు నామినేషన్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆయన మీద చెప్తుంటే ఒక ఆర్మీ జవాన్ లాగా ఎదుర్కొని నేను నిజాయితీ పరులను, నేను న్యాయం నాపై నుంచి ఉంటుందని చెప్పి మంచిగా స్టంట్స్ దింపాడు అనమాట ధీమాన్ పవన్కి అయితే కనుక. సో నేను చూస్తూనే ఉన్నాను. ఆ వీడియో చాలా అంటే చాలా మంచిగా చేశాము. కింద కూడా మన వీడియో ఉంటుంది, చూసి ధీమాన్ పవన్ ఇంకా కొన్ని ఓట్స్ వదులుతారండి. ఇమ్ముకి సపోర్ట్ చేస్తూ అక్కడ తను నామినేషన్ చేయడం నాకేం మాత్రం నచ్చలేదు అనమాట. ఏమైనా ఉంటే నీ పాయింట్ మీద చెప్పాలి కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ నువ్వు ఎలా నామినేట్ చేస్తావు, నీ నామినేషనా వాళ్ళ నామినేషనా? సో ఆ పాయింట్ ఒకటి నాకు కరెక్ట్గా అనిపించలేదు. ధీమాన్ పవన్ గురించి హరీష్ గారు అయితే అందరికీ ఇచ్చి పడేస్తారు. అక్కడ శ్రీజాకి, ప్రియాకి, ఒక్క కళ్యాణే సైలెంట్గా ఉంటాడు వాళ్ళ నలుగురు మాట్లాడుకునేటప్పుడు. అలా ఉంటుందన్నమాట. సో హరీష్ గారు కూడా సూపర్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత 6th పర్సన్ డేంజర్. ఈవిడ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది హౌసేనండి. ఈవిడ గురించి అసలు అయితే మనకి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. చల్లావ్ పారిపో అని చెప్పి బిగ్ బాస్ చెప్పకముందే సో ప్రేక్షకులే ఆవిడ గురించి తెలుసుకొని ఆల్రెడీ నేను ప్రీవియస్ లాస్ట్ వీకే యాక్చువల్లీ మనీష్ మర్యాద గారి ప్లేస్లో ఈవిడ వెళ్ళుంటే బాగుండేది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది జరగలేదు. సో ఈ 3rd వీక్లో అయితే కనుక డబుల్ నామినేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది కాబట్టి ఒక సెలబ్రిటీ ఫిక్స్డ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక 100% కాదు 95% రితు చౌదరి సెలబ్రిటీ లెవెల్లో ఎలిమినేట్ అయిపోతుంది. కామనర్స్లో ప్రియా గారు వెళ్ళిపోతారు పక్కా. ఏమన్నా కొంచెం 1% ఒక 5% అటు ఇటుగా ఉంటే సో డిఫరెన్స్ రావడం తప్ప వేరే డిఫరెన్స్ అయితే ఎక్కడా ఉండదు. ఎందుకంటే కనుక 2 వీక్స్లో ఎవరి యొక్క గేమ్ యాటిట్యూడ్ ఏంటి, ఒకరితో మాట్లాడే విధానం ఏంటి, దాని తర్వాత హౌస్లో నడుచుకునే విధానం ఏంటి, మాట్లాడే మాట తీరు, మెయిన్గా ఇవన్నీ ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు. ఈవెన్ నేను ఈ వీడియో చూస్తున్నానా, నేను నామినేషన్స్లో ఉన్న ఓట్స్ కూడా నేను చూడకుండా డైరెక్ట్ తమ్లైన్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఎవరు నామినేట్ అవుతారు ఏంటని చెప్పి వాళ్ళకే కావాలంటే మన తమ్లైన్లో కూడా చూడండి. నేను ఈ తమ్లైన్ అనేది మ్యాక్సిమం 4-5 అలా చూశాను అనమాట. సో మన ఇప్పుడు యాక్చువల్లీ మనం వీడియోస్ చేస్తున్నాం కదా, మనలాగా వీడియోస్ చాలామంది చేస్తూ ఉంటారు. అంటే నేను యాజ్ ఏ స్టార్టప్గా సో నాకన్నా పైన ఉన్న పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళు పెట్టిన తమ్లైన్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను నాకు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. చాలు, మనకి నాలెడ్జ్ గెయిన్ చేస్తే చాలు. ప్రేక్షకులు మన మీద ప్రేమ చూపించేదానికన్నా ఒక్కొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అనమాట. ఓకే, మనకి లైక్స్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా మన కంటెంట్ ఇవ్వగలుగుతున్నాం, మనం జెన్యున్గా చేస్తున్నాం, మనం ఎక్కడ ఫేక్ మాడట్లేదు. సో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకైతే కనుక అనిపించింది అనమాట. సో ఇక్కడ సరే ఓకే, డైవర్ట్ అయిపోతుంది టాపిక్, అక్కడ తాపేద్దాము. సో ఇంకో విషయం ఏంటంటే ప్రియా అయితే కనుక కామనర్స్లో వెళ్ళిపోతుంది. సెలబ్రిటీస్లో అయితే రితు చౌదరి పక్కా 99%. ఇది అది మాత్రం చేంజ్ అవ్వదు. భూకంపం వచ్చి ఏమైపోయినా సరే తప్ప వేరే సందర్భాల్లో అయితే చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఆకాశం నింగి తలకిందులైనా సరే సో అది పక్కాగా జరుగుతుందంట. చూసారా, ఆ రేంజ్లో ఉందన్నమాట. అసలు ప్రియా యొక్క యాటిట్యూడ్, క్యారెక్టర్, బిహేవియర్ వర్స్ట్ అండి. ఒక మాటలో చెప్పాలంటే తను ఒకసారి మాట్లాడే విధానం, దురుసుతనం, నోట్లో నుంచి మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ బ్రదర్ చెప్తాడు, మంచి పాయింట్స్ చెప్తాడు. ఇమాన్యుయల్ బ్రదర్ నామినేషన్స్లో చెప్పే పాయింట్సే 100% వాళ్ళకి నెగిటివ్ అయినాయండి. ఒక్క మాటలో సింపుల్గా తేల్చి చెప్పాలంటే కనుక ప్రియా అయితే మారలా. మాట తీరు అలాగే ఉంది, యాటిట్యూడ్ అలా ఉంది, బిహేవియర్ అలా ఉంది. ఈవెన్ ఇమాన్యుయల్ చెప్పిన తర్వాత కూడా హౌస్లో 2-3 కూడా అలాగే నడుచుకుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, తనతో నడుచుకుంటే తను అంటే పడతాడు కాబట్టి ఓకే, రిమైనింగ్ అంతా నువ్వంటే పడరు కదా. సో ఆబ్వియస్లీ నువ్వు అంటే పడనప్పుడు మరి నువ్వు మాట్లాడే ఇప్పుడు 100 మంది ఉంటారండి, 10 మంది ఉంటారు. 10 మందిలో ఒకళ్ళు నీ మాట తీసుకోగలరు, కథమా 9 మంది తీసుకోరుగా. 9 మందిలో అట్లీస్ట్ 3 తీసుకున్న మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ నేను నామినేట్ చేస్తారు. ఎందుకంటే సో అందరికీ ఆలోచన విధానం, ఎదురు రోజులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మన వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం తెలుసుకోలేకపోతే ఇంకా అనవసరం. సో ముందు బయటికి వచ్చిన తర్వాత అయినా
తెలుసుకుంటారని చెప్పి నేనైతే కనుక అనుకుంటున్నాను. సో ఎవరైనా నేను చెప్పే వీడియోలో తప్పేమని ఉంటే కనుక సో దయచేసి అర్థం చేసుకోండి. సో మనం ఎవరిని కావాలని చెప్పే కదా హైలైట్ చేసి మాట్లాడట్లేదు. మనం ఏంటంటే జెన్యూన్ రివ్యూ అనమాట. ఇదైతే కనుక ఉన్నట్టుగా చెప్తున్నాము. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఆ మిస్టేక్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక అప్డేట్ చేసి మిస్టేక్స్ జరగకుండా మనమైతే కనుక డీటెయిల్గా చెప్దాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేనైతే మీకు క్లారిటీ ఇచ్చాను కదా, ఎవరైతే ఈ వీక్లో నామినేట్ అవుతున్నారు, ఎందుకు నామినేట్ అవుతున్నారు, ఎందుకు నామినేషన్లో వెళ్ళారు అని చెప్పి నేను డీటెయిల్గా చెప్పాను. సో నెక్స్ట్ టాపిక్ రేపైతే కనుక ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో నేను ఆలోచిస్తాను అనమాట ఎలా చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఈరోజు అంత స్టఫ్ రాలేదు. ఈరోజు రణరంగం అనే టాపిక్తో కనుక కొంచెం అది ఇంట్లో నుంచి వచ్చిన మెసేజెస్ వీడియోస్ వాటి మీద జరుగుతుంది. సో దీని మీద కొంచెం స్టఫ్ ఏమైనా ఉంటే కనుక రేపైతే కనుక పోస్ట్ చేద్దాం వీడియో ఇంకోటి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.